హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026. సో ఈసారి సీజన్కి సంబంధించిన యాక్షన్ అయితే కొద్ది నెలల్లో జరగబోతుంది. దానికంటే ముందు ట్రేడ్ విండో ఓపెన్ అయింది. కొందరు ప్లేయర్స్ మ్యూచువల్గా ఒక టీం నుంచి ఒక టీంకి ఎక్స్చేంజ్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా వచ్చే సంవత్సరం కొనడానికి ప్లేయర్ని అయితే టార్గెట్ కూడా రెడీ చేసుకుంటున్నాయి అన్ని టీమ్స్. దీనికి సంబంధించిన న్యూస్ అయితే వస్తుంది. సో రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ అయితే చూసే ముందు ఐపీఎల్ 2026కి సంబంధించిన అప్డేట్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ టీంలో ఎవరిని తీసేసి ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎక్కువగా ఎస్ఆర్హెచ్కి సంబంధించి వినిపిస్తున్నటువంటి వార్త, గత కొద్ది రోజులుగా ఒక ముగ్గురు ప్లేయర్స్ హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, ఇద్దరిట్లో ఒక్కరు మాత్రం ఖచ్చితంగా రిలీజ్ కాబోతున్నట్లు న్యూస్ అయితే వస్తుంది. సో ఇద్దరు వికెట్ కీపర్, సో ఇద్దరికి ఒక డబ్బు భారీ ఎత్తున ఇచ్చున్నారు. ఇంకా హెన్రిచ్ క్లాసెన్కి అయితే చాలా డబ్బు ఇచ్చారు. అతడు అందుకు తగ్గ డిజర్వ్డ్ ప్లేయరే. కాకపోతే ఇద్దరిట్లో అండ్ మహమ్మద్ షమీ కూడా వీళ్ళ ముగ్గురులో ఒకరిని మాత్రం ఈసారి రిలీజ్ చేసేసి వీళ్ళ బదులు క్యామరూన్ గ్రీన్, ఆస్ట్రేలియాకు సంబంధించిన బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్, ఇతనైతే కోచ్ అండ్ కెప్టెన్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీంలో ఒక స్టెబిలిటీ కోసం ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరు కూడా వికెట్ కీపర్స్. సో ఇద్దరిట్లో ఒకరిని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా వీళ్ళకు చాలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ అయ్యారు. అండ్ ఖచ్చితంగా ఒకరిని రిలీజ్ చేస్తే తప్ప టీంలో కొన్ని చేంజెస్ అయితే సాధ్యం కావు. సో ఈ కోణంలో ఆలోచించే ఒక ప్లేయర్ని అయితే షమీ అండ్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ముగ్గురిట్లో ఒకరు రిలీజ్ అయిన తర్వాత క్యామరూన్ గ్రీన్ అయితే యాక్షన్లో టార్గెట్ చేయాలని టీం కోచ్ అండ్ కెప్టెన్ భావిస్తున్నట్లు విస్తృతంగా వార్తలు అయితే వస్తున్నాయి. సో మనకు అనిపించేది కూడా ఒకరైతే ఎక్స్పెన్సివ్ ప్లేయర్, అంటే చాలా ఎక్కువ డబ్బు పెట్టుకున్న ప్లేయర్ అయితే రిలీజ్ అవుతాడు. అది ఎవరు, ఈ ముగ్గురిట్లో ఎవరు రిలీజ్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారు మీరు అనేది కామెంట్ అయితే చేయండి. మహమ్మద్ షమి ఎలాగో ఫామ్లో లేడు పోయిన సీజన్. సో ఇతను ఎలాగో రిలీజ్ చేస్తారు. హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్లో కూడా ఒకరు అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఈ ముగ్గురిట్లో ఎవరిద్దరు రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో మన అందరికీ వీళ్ళు ఉండాలనే ఉంటుంది. కాకపోతే చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు అయితే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్కి అయితే ఒక 3 టీమ్స్ చాలా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఒకవేళ రిలీజ్ అయినా వాళ్ళు కొనడానికి లేకపోతే ట్రేడ్ విండో ద్వారా తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే భారీగా చేస్తున్నట్లు ఇదైతే మనకు లీక్ వచ్చినటువంటి న్యూస్.